అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. రాను అని అన్నాడని అన్నారు, రానే వచ్చాడు కదా కేసీఆర్ సారు. అవు బరాబర్ వస్తాడు. మరి ఇన్నొద్దులు రాడని అన్నారు, భయపడుతున్నాడు అని కూడా అన్నారు కదా. ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు? సావు నోట్ల తలకాయ పెట్టిన మనిషికి భయమా? నో నెవర్. ఈ అధికార పార్టీ లీడర్లు కాళేశ్వరం కట్ట మీద కారు గుర్తు లీడర్లను గట్టిగానే అరుచుకున్నారు కదా. మరి కమిషన్ పెద్ద సార్ను ఏమడిగినానంటావు? మొన్నట్లా ఈటల సారు, ఆ తర్వాత హరీష్ రావు సారు వాళ్ళు ఇచ్చిన సమాధానాలను బట్టి కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించిర్రు, మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది, బ్యారేజీలు ఎక్కడ కట్టాలే అని ఎవరు నిర్ణయం చేసిర్రు అని ప్రశ్నలు అడగొచ్చు. అబ్బా, పిల్ల మొత్తం అక్కడనే ఉండి చూసినట్టు చెప్తున్నది. సరే, ఏం జరిగిందో ఎట్లా జరిగిందో చూద్దాంపా, మనం ముచ్చట్లేందుకు గాని. కాళేశ్వరం కట్ట పర్రెలు వాసి కుంగిపోయిన ముచ్చట్ల ఎంక్వైరీ కమిషన్ ముంగటికి సంకల ఫైల్ పెట్టుకొని మరీ వచ్చిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సారు లోపటుంటే బయట కారు గుర్తు కార్యకర్తల లొల్లి చిన్నగా లేదు. 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. ఇక లోపలికి పోగానే జడ్జి సారు దేవుని మీద ప్రమాణం చేయించి విచారణ సురువు చేసిండట. అయితే ఇంజనీర్లు చెప్పినట్టే చేసినాము, క్యాబినెట్ ల నిర్ణయం తీసుకునే పనులు సురువు చేసినాము, బ్యారేజ్ల స్థలాల మార్పు టెక్నికల్ టీం చూసుకున్నది, అంతా సర్కారు ఉమ్మడి నిర్ణయమే తప్ప ఒక్కరి మీదకి వెళ్ళి నడవలేదని చెప్పి ది లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ కాళేశ్వరం బుక్ ను కమిషన్ చేతికిచ్చిండు కేసీఆర్ సారు. ఇప్పటి వరకు 114 మందిని విచారణ చేస్తే సారు నెంబరు 115. ఇక ఎంక్వైరీకి అందరు వచ్చినట్టే కావచ్చు. మరి ఆఖరికి కమిషన్ రిపోర్ట్ ఏమిస్తుందో అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఇక నా ముఖం చూపెట్టరా నీకు, మా నియోజకవర్గంలో తిరగలేను, ఆఖరికి మా ఊరికి పోయే పరిస్థితి కూడా లేదు. ఏమైందిరా? ఇంకేమైంది, మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నా, మా జిల్లానే శాసిద్దామని కలలు కన్నా, నేను కన్న గలలు నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి. రాకపోయింది. నీకేమైతుంది, రాజకీయం చేసే నా ఇజ్జత్ మొత్తం పోయింది. 2-3 పోలీసులను ట్రాన్స్ఫర్ చేసేది ఉండే, మన ఆఫీసులను తెచ్చుకునేది ఉండే, ఎన్నెన్ని పోయినాయో నీకేం తెలుసు. ఓహో, మంచిగానే సూటి పెట్టినవైతే. నేను బతక వద్దు, మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాలేదంటే ఆయనకు కాదు నాకు ముఖం చూపెట్ట బుద్ధి అయితే లేదు. హోల్డన్ గేనెవలో నీ లెక్కన ఫీల్ అవుతున్నాడు, చూద్దాంపా. వచ్చి ఎవరిల్లు ఏమైంది, కట్టుకున్నామే కాపురానికి ఇట్లా వస్తలేదా, లేకపోతే ఇందిరమ్మిల్లో పింఛన్ గిట్లా కావాలని ఎక్కిర్రని అనుకుంటున్నారా ఎట్లా? వీటి కోసం కాదు, మరి ఎందుకు ఎక్కిర్రో వీళ్ళని అడుగుదాం. అయ్యో, అంత కష్టం ఏమొచ్చిందే అన్నలు, దునుకుతాం అని అంటున్నారు. మీ పని సల్లగుండా. కోమటిరెడ్డి చిన్నరెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదని అలిగి నీళ్ళ ట్యాంక్ ఎక్కిర్రు. మీ అభిమానం సల్లగుండా పుసుక్కున కాలు జారి కింద పడితే ఏమన్నా జరగరాని జరిగితే ఎట్లా చెప్పుర్రి. అయినా ఆయనకు ఇయ్యాల కాకపోతే రేపు వస్తుంది పదవి, లేకపోతే రానే రాదు. అంత మాత్రాన మీరు ప్రాణాలతో చెలగాట మాడతారా? మీ అభిమానం అలుగులు దునుక ఏం అభిమానం ఉల్లా. లిస్టులా నీ పేరున్నదా బుజ్జి? ఏ లిస్టులా? అదే ఇందిరమ్మ ఇండ్ల లిస్టులా. ఏడరా, నేను అప్లై చేసుకుంటా పిల్ల అంటే ఆయన నాకు లీవ్ ఇవ్వకపోతివి, నాకు ఇల్లు మిస్ అయ్యే. నాకు వచ్చింది, ఇక పనులు జప్ప మొదలు పెట్టాలి. ఏ ఇంకేంది, గృహ ప్రవేశానికి ఏటను కోసి దావత్ చేస్తావు అన్నట్టు పో. ఆ పని కూడా మనకు లేదు. మరి ఇల్లు నీదైతే దావత్ ఇంకెవరు ఇస్తారు? నీకు తెలియదు అగ్గి ముచ్చట, జర మంచిగా వాళ్ళకి సపరేట్ కూడా ప్రైజ్ ఇచ్చి యాటను తీసుకొని వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశంకి వస్తాం. మీరు సూపర్ సార్. ఇంటున్నారానుల్లా 3 నెలల్లా ఇల్లు పూర్తి చేసిరంటే గృహప్రవేశం దావత్ కు ఏటపోతుని తీసుకొని వస్తాడట. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యసారు ఇందిరమ్మ ఇల్లు పునాదులకు గోడలకు షరతు వస్తానికి విడివిడిగా బిల్లులు శాంక్షన్ చేస్తాము అన్నారు కదా. అంతకు మించి ఇంకా బాగా కట్టుకోవాలన్నా, పైసలేమన్నా వెనక ముందున్నా నా దృష్టికి తీసుకురాన్రి, చేతనైనంత నేను సాయం చేసి మీ ఇల్లు నిలబెడతా అని అనుకొచ్చిండు. ప్రజాప్రభుత్వం ఉన్నదే మీకోసం, మమ్మల్ని గెలిపించినందుకు మీకోసమే మేము పని చేస్తామని ఓ మస్తుగా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిండు. మేమున్నది మీకోసం, మీకు అన్ని ఇల్లు కట్టియాలి, వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇప్పియాలి, 10 ఏళ్ళు వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆలయ నియోజకంలో సుమారు 12,000 మందికి రేషన్ కార్డు వచ్చినాయి, ఇంట్లో జమైనాయి. ఇలా సన్న బియ్యం 6 కిలోలు మొన్నదాకా రానోళ్ళకు కూడా ఇప్పుడు బియ్యం వస్తున్నాయి. 10 ఏళ్ళు వాళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వకపోతే
ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకెవరైనా కొంచెం ఆర్థికంగా ఉండి మీరు పెద్ద కట్టుకుంటే పిల్లలు పోసి కూడా కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. ఇంకెందుకు ఆలస్యం, రేపు మూటా ముళ్ళ చదువుకో, బస్ టికెట్ బుక్ చేస్తా సరేనా? నాకెందుకు టికెట్? వ్యవసాయం చేసి పంట తీస్తా అంటున్నావు కదా. నేను కాదు, మన రైతన్నలను ఎంకరేజ్ చేస్తున్నా. ఇక నువ్వు పాట వాళ్ళదని ఆగుతారు. మృగశిరకారు తెల్లింది, ఏరువాక పనులు మొదలు పెట్టరు కూడా. అవునా, నన్ను విలువలేదేంది? మంత్రులు ఎమ్మెల్యేలు దున్నే పనుల బిజీగా ఉన్నారు. చూడు, ఏపీ మినిస్టర్ అనితక్క అయితే నాగలికి బదులు డ్రోన్ కు పూజలు చేసింది. అప్డేటెడ్ వర్షన్ అన్నట్టు. అందరూ జనరేషన్ బట్టి అప్డేట్ అవుతున్నారు. నువ్వు మాత్రం ఆ మొండి జడతో అక్కడనే ఉండిపోతున్నావు. నా ముచ్చట అంత అవసరం లేదు గాని ఏరువాక ముచ్చట్లు చెప్పు. దసరా, దీపావళి, సంక్రాంతి ఇట్లా ఎన్ని పండుగలున్నా ఏరువాక పుణ్యం అంటే రైతులకు పెద్ద పండగ. భూమిని నమ్ముకున్న అన్నదాతకు వానలు పడి దుక్కులు దున్ని ఎద్దు వ్యవసాయం మొదలుపెట్టే రోజులు అన్నట్టు. ఖమ్మం జిల్లా మంచుకొండల ఏరువాక పౌర్ణమి సంబరాలు మొదలైనాయి. ఇంటిల్లిపాది పొలం బట్ట పట్టిర్రు. నాగలికి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి మహిళలకు బట్టలు పెట్టి పనులు ప్రారంభించిర్రు. వానదేవుని కరుణ మా మీద ఉండాలే, యాళ్లకు వానలు వాడాలే, పాడి పంట మంచిగా ఉండాలి అని మనసు నిండా మొక్కుకొని కర్రు నాగలి పట్టి సాల్దున్నిర్రు. అడ్డమైన మందులతోటి కాకుండా ఆరోగ్యాలకు బాగుపడే సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పుకొచ్చిర్రు. ప్రైవేట్ దవాఖాన్లు 3 కేసులు 6 ఆపరేషన్లతోటి కలకలలాడుతున్నాయంటే కారణం ఎవరో తెలుసారా? ఇంకెవలు? జనాలు, రోగాలు కాదు, సర్కార్ దవాఖాన్లు. ఏం మాట్లాడుతున్నావురా? అంతే కదరా, అసలు ధర్మ దవాఖాన్ల వైద్యం చేపించుకుంటే ప్రైవేట్ దవాఖాన్లు బోర్డులు ఎత్తేసుకునే పరిస్థితి. అంటే అక్కడ సౌకర్యాలు చక్కగా లేవు, ధర్మ దవాఖాన మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ దవాఖాన్లు బిజీగా ఉంటున్నాయి అంటావు. కావాలంటే చూడు, అన్ని ఉన్నా అల్లున్నట్ల శనాన్ని అంటారు చూడు, అట్లుంటాయి కొన్ని దవాఖాన్ల పరిస్థితులు. ఏంది దవాఖానా ఏదన్నా ధర్మసత్రమా అని మీకు అనుమానం రావచ్చు. రోగులు ఎక్కువయ్యారు, బెడ్లు తక్కువైనాయి. అందుకే ఇరికి ఒక్కొక్క తాను 2-3 చదువుకుంటున్నారు. అయ్యో ఏమైంది, మంచిగానే మనిషికి ఫ్యాన్ పెట్టిర్రు, ఇంకేం తక్కువైంది అనుకున్నారు పుసుక్కున్నా. అవి దవాఖానా ఫ్యాన్లు కాదు, ఏసీల దాకా పక్కకు పెడితే పంకలు కూడా అందుబాటులో లేకపోయే వరకు ఇంటికాంచెల్లి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకొని నడిపిస్తున్నారు. కొంతమంది అట్టలు పెట్టుకొని ఊపుకుంటున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలల్లా వానకాలం రోగాలు మొదలైనాయి. మలేరియా జ్వరాలతోటి జనం దవాఖాన్ల క్యూ కడుతున్నారు. అక్కడ వసతులేమో గిట్లున్నాయి. ఇప్పుడే ఇట్లుంటే ముందు పరిస్థితి ఏంది? జర సౌకర్యాలు పెంచమని కోరుకుంటున్నారు. వైద్యం సరే అందుతుంది కానీ బెడ్లు సరిగా లేదు. బెడ్లు చాలా ఇబ్బంది, చాలటం లేదు. బెడ్కు 4-5 పడుకుంటున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఏ చేయాలో తెలియక కింద కూడా పడుకుంటున్నాం పేషెంట్లు. ఏమైనా చేయాలో అర్థం కావటం లేదు. ఫ్యాన్లు ఉన్నాయి కానీ ఫ్యాన్లు కూడా తిరగటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇక్కడ ఎలా చేస్తున్నారో ఏదో తెలియదండి. మరి ఇక ఇక్కడ నిజామాబాద్ జిల్లాల దవాఖాన్ల చూడుర్రి రొయ్యల చెరువు లెక్క ఎట్లా నీళ్లతోటి కళకళలాడుతున్నదో. ఇక అట్లకెళ్లి స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు గుంజుకొస్తున్నారు. వానకాలం ఇంటి చుట్టుముట్టు నీళ్లు నిలవద్దు, దోమలు, ఈగలు, మన్ను మశానం వస్తాయని చెప్తారు. మరి ఇక దవాఖాన చుట్టూ ఈ మురికి నీళ్ల సంగతి ఏంది? కొండ నాలుకకు మందు పెడితే ఉన్ననాలు కూసిపోయే కథ అయ్యేటట్టు ఉన్నది. జర్రా ఈ దవాఖాన ముంగలి సముద్రంలోకి వెళ్లి నీళ్లు తోడే ప్రయత్నం చెయ్యూరి సార్లు అని అంటున్నారు అక్కడికి వచ్చే రోగులు. ఏందిరా లోకం మీద మనుషులు గిట్లా పెరిగిపోతున్నారు? అందరూ నీయాసంటోళ్ళ ఉంటారా? నాలాంటోళ్ళు కూడా నోటికోటికో ఉంటారు. నడుమ భూకంపాలు వస్తున్నాయంటే లోకం మట్టి కొట్టుకపోతుంది కావచ్చు, పాపాలు తక్కువ చేస్తున్నారా అని అనుకుంటే అటో ఇటో బతికి బయట పడ్డం. మరి ఎవరు రక్షించారంటావు? ఇంకెవరు? మంచోళ్ళు చేస్తున్న పనులు. మాలాంటోళ్ళని చూసే దేవుడు కనకరిస్తున్నాడు. నీ సంగతి ఏమో గాని గిసొంటోళ్ళని చూసే కావచ్చు. నాకన్నా మంచోళ్ళ ఎవలబ్బా? లోకమంతా గంజాయి వనం లెక్క తయారైతుందని బాధపడుతున్నాయా? అలా గంజాయి వనంలో తులసి మొక్కల తీరు ఇట్లాంటోళ్ళు గానొస్తే హమ్మయ్య మంచితనం, మానవత్వం ఇంకా ఊపిరితోటే ఉన్నాయి అనిపిస్తది. ఈ రోజుల్లో ఆస్తుల కోసం, పైసల కోసం కన్నోళ్లను, కడుపున పుట్టినోళ్లను, తోబొట్టులను సైతం మోసం చేస్తున్నారు. అట్లాంటిది పరాయి సొమ్ము పాము వంటిది అనుకునే మీలాంటోళ్లను చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తున్నది. ₹1 కాదు, ₹2 కాదు, 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 2.5 లక్షల నగదున్న బ్యాగు దొరికితే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా పోలీసులకు అప్పచెప్పిర్రు. ఇగో ఈమెనే ఆటోలో పోతుంటే నగలున్న బ్యాగు కర్నూలు జిల్లా బోడబండ కాడ పడిపోయిందట. దిగినాక చూసుకొని లబో దీబోమని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిర్రు. వెనక పొంటే వస్తున్న ఈ 3 కంట్ల బ్యాగు వడుతోటి మొత్తానికి పోలీస్ స్టేషన్ కు ఏరింది. అబ్బా దొరికిన సొమ్ములు వెనకకిచ్చి నీతి, నిజాయితీ ఇంకా ఇట్లాంటి రూపంలో బతికే ఉన్నాయని అనిపిస్తున్నది. ఇట్లాంటి రోజులు మళ్ళీ వస్తున్నాయంటే, ఇట్లా మంచి మనుషులు మళ్ళా కనిపిస్తున్నారంటే ఎంత ఆనందంగా అనిపిస్తున్నదో కదా.
కోడత సర్కార్ టీచర్ కొలువు కొట్టాలి అని ఎంతమంది అనుకుంటారా? డిగ్రీలు చేతులు పట్టుకున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ చదివితే సర్కార్ బలనే చదవాలి అని ఎంతమంది అనుకుంటారు? రోజు కూలి వేసుకునేటోళ్ళు కూడా చేతనైతే ప్రైవేట్ బలనే జరిపేయాలని అనుకుంటారు. కొలువుకు పనికొచ్చిన సర్కారీ స్కూళ్ళు చదువులకి ఎందుకు పనికొస్తలేవు? ఇప్పుడు నువ్వు ఉద్యమం ఏమన్నా తీసుకొస్తావా ఏంది? నేను కాదు, ఈ బుజ్జి తెచ్చేటట్టున్నది. అప్పట్లా మన దిల్దార్ వార్తలలో కూడా వేసిన యాదుకున్నదా? ఈ బుజ్జి ఖమ్మం జిల్లా నాపునేని పల్లె చిన్నబడి విద్యార్థి కీర్తన. ఈ స్కూల్ మొత్తానికి ఒకటే బుజ్జి 4వ తరగతి మొత్తం ఒకటే విద్యార్థితో నడిపించిర్రు. అంతేకాదు బడి రూపురేఖలు మార్చి ఇంకో టీచర్ నేసి ఇప్పుడు అదే బుజ్జి ఈ స్కూల్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఆ స్కూల్ కు ప్రమోషన్ చేస్తుందన్నట్టు. ఆ పనుల మీద కలెక్టర్ సార్ కూడా వచ్చి బడికొచ్చిండు. బుజ్జి బొమ్మ గోడ మీదేసి సర్కార్ బడి ముద్దు ప్రైవేట్ బళ్ళు వద్దు అని ఎప్పుడుతోటి ఈ ఏడు 12 మంది బల్లె ఏర్తానికి సిద్ధమయ్యారట. కలెక్టర్ సారు కీర్తన తోటి ముచ్చట పెట్టి మరింత మంది మీ దోస్తుల్ని తెచ్చుకోమని చెప్పిండు. ఒక్క సర్కార్ బడి రావాలంటే ఊరికి కొన్నేళ్లు పడుతుంది. అట్లాంటి బడిని తీసేయకుండా ఈ బుజ్జాపింది. అప్పుడే కాదు అత్యాధునికంగా తీర్చిదిద్దిపిస్తుంది. చూద్దాం మరి ముందు ముందు ఈ బడి ఇంకెట్లా అభివృద్ధి ఎందుద్దో. చాలా విన్నాను మీ ఇద్దరి గురించి, చాలా సంతోషం. స్కూల్ని కాపాడారు. నా స్కూల్ కన్నా మంచి స్కూల్ లేదు, నాతో వచ్చి చదువుకోండి అని చెప్పాలి. మరి చెప్తావా? ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.